ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనం అందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకని కాదు, కొన్ని రాసులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే ఈ మిడాస్ టచ్. పట్టిందంతా బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. శ్రీ పరాభావన సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి? సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం జూలై నుంచి ఖర్చులు అధికంగా అవుతాయి. శుభకార్యరీత్యా ఖర్చులు అధికంగా అవుతాయి. వీళ్ళకి దూర ప్రాంతానికి వెళ్తారు, యాత్రలు బాగా చేస్తారు, తీర్థయాత్రలు బాగా చేస్తారు. తీర్థయాత్రలు అని కాకపోయినా కూడా ఏదన్నా ఒక పని మీద ఒక ప్లేస్కి వెళ్ళాలి. సపోజ్ తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి పద్మిని, వాళ్ళ పిల్లలు ఫారెన్ లో ఉన్నారు, వీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, వీసా ఇష్యూస్ వల్ల వెళ్ళట్లేదు అనుకోండి, ఈ సంవత్సరం దానికి కర్టన్ రైజర్ అవుతుంది. ప్రశాంతంగా వెళ్ళేసి వస్తారు. ఇదేంటి వీసా ఇంత సులువుగా అవుతుందా, అంతకు ముందు అసలు వీసా వస్తుందా మాకు అని అనుకున్న వాళ్ళు కూడా ఇంత సింపుల్ వాళ్ళే చెప్తారు. బయట ఎవరైనా టెన్షన్ పడుతుంటే సింపుల్ గా అయిపోతుందండి టెన్షన్. ఎందుకంటే వీళ్ళు పాపం ఆ టెన్షన్ ఫేస్ చేసి ఉంటారు కదా. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు భగవంతుడు అని మనం అందరం అనుకుంటాం కదా. అంటే ఎంత మానవత సహృదయం ఉంటే మనందరం అలా అనుకుంటాము. బాగా అయిందని ఎప్పుడు పగవాడికి కూడా రాకూడదు అనుకుంటాం. అలా వీళ్ళు పడ్డది వాళ్ళకి పడకూడదు అని చెప్పేసి చెప్తారు కదా. సో అది వాళ్ళకి ఈ సంవత్సరము అన్నిటికీ కర్టన్ రైజర్. 12వ స్థానంలో గురు భగవాన్ ఉంటూ షష్ఠ స్థానం మీద దృష్టి పెట్టడము. షష్ఠ స్థానం అంటే షడ్రిపుస్ అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. మనకున్న అరిషడ్ వర్గాలన్నీ కూడా షష్ఠ స్థానం నుంచి ప్రైమరీ డిటర్మినేషన్ మనం చేస్తాము. మళ్ళీ ఇందులో మనకి రోగాలు అష్టమ స్థానం విడిగా స్క్రూటినీ చేసేది మళ్ళీ విడివిడిగా ఉంటుంది. బట్ మేజర్ గా ఒక పోర్ట్ఫోలియో అంటే 6th హౌస్ అని చెప్తుంది. ఆయన 7th ఆస్పెక్ట్ తోటి 6th హౌస్ అని చూడడము ఈ సంవత్సరము అరిషడ్ వర్గాలతోటి, అంటే అంతర్గత శత్రువులతోటి లేదా బయట ఉన్న ఇబ్బందులతోటి పోరాడకుండా ఆరాటాలకు అతీతంగా
తీసుకెళ్తూ ఉన్నాడు గురు భగవానుడు. మోక్షాన్ని ఇస్తున్నాడు, కష్టాల నుంచి మోక్షం. 12వ స్థానం అంటేనే మోక్షం. మోక్షం అంటే అన్ని వేళలా మోక్షం అనేది మన సోల్ అనే ఉండదు. మనం ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాము. సో ఇదేంటంటే మన కష్టాల నుంచి ఇప్పుడు ఏంటంటే కష్టాలన్నీ కష్టాలు అనుకోండి, దుఃఖం అనుకోండి, ఇబ్బందులు అనుకోండి, టాటా బాబాయ్ చెప్పే టైం ఇది. గురు భగవానుడు 12th హౌస్ ట్రాన్సిట్ అనేది అలా ఉంటుంది పద్మిని. అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మోక్షప్రదాత అయిన కేతు భగవానుడు కూడా 12th హౌస్ లోకి డిసెంబర్ నుంచి వెళ్తున్నాడు. 12th హౌస్ లో డిసెంబర్ లో ఆయన వెళ్ళడము, రాహు భగవానుడు 6వ స్థానంలో రావడము విపరీతమైన కాంపిటేటివ్ సక్సెస్ ఇచ్చేస్తాడు. విపరీతమైన కాంపిటేటివ్ సక్సెస్ వస్తుంది. ఇక్కడ కేతు భగవానుడు 12th హౌస్ లో ఉండడము, కాకపోతే అష్టమ శని ఒకటే వీళ్ళకి కొంచెము ఇబ్బంది ఉంది. కాకపోతే ఈ సంవత్సరము ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు పద్మిని, అష్టమ శనిలో ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు అందరికీ, ఇంకా కంటక శని, వీళ్ళందరికీ కూడా రిలాక్సింగ్ పాయింట్. కారణం ఏంటంటే జూపిటరు నవమ దృష్టితోటి ఆ స్థానాన్ని మీన రాశిని చూడడం అనేది వీటన్నిటికీ చెక్ అవుతుంది. కొంత బ్రేక్ పడుతుంది, కొన్నాళ్ళు ఒక రిలీఫ్ అనేది ఖచ్చితంగా రిలీఫ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే గురు భగవానుడి తత్వం ఏంటి, ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా మనకు కావాలి, నీళ్లు మనకి కావాలి, కానీ అలాగని వరద బీభత్సం వస్తే ఆ నీళ్లు మనకి పనికి రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, తెలివిగా ఆలోచించి ఇప్పుడు మన వాళ్ళు చేసినట్లే ఒక ఆనకట్ట వేస్తే ఆ నీళ్లు సంవత్సరం అంతా పనికి వస్తాయి. కావాలి నీళ్లు, కాకపోతే అది మనకి సరైన రీతిలో కావాలి. గురు భగవానుడు అది చేస్తాడు. నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకు. ఓకే, అష్టమ స్థానంలో ఉన్నావు, ఇబ్బంది అష్టమ స్థానంలో ఈయన దృష్టి పెట్టడం వల్ల ఆ ఇబ్బందుల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి అష్టమ స్థానం ఇచ్చే పాజిటివ్స్ ని ఆనకట్ట వేసి వాటిని పాజిటివ్ గా మార్చి ఇస్తున్నాడు. వరద నీళ్లు రావడం అంటే కొట్టుకుపోవడం, దానికి ఆనకట్ట వేసి స్టోర్ చేయడం అంటే సంవత్సరం పొడుగుతా నీళ్లు వచ్చి పంట పొలాలు సస్యశ్యామలం అవడం. గురు భగవానుడు అదే చేస్తున్నాడు. సింహరాశి సింహలగ్నంలో పుట్టినాడు. ఎంత అందంగా చెప్పారు, అర్థమయ్యే రీతిలో. అద్భుతం. అయితే విద్యార్థులకు ఎలా ఉంటుంది ఒకసారి? కాంపిటేటివ్ సక్సెస్ హైగా ఉంది. సో విద్యార్థులకి సూపర్బ్ పీరియడ్, చాలా బాగా ఉంటుంది. కాకపోతే గురు భగవానుడు ఛాయ వీళ్ళ రాశి మీద ఉంటుంది కాబట్టి లాక్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది. గురు భగవాన్ ఏంటంటే ఎప్పుడు పరధ్యానంలో ఉండేట్టు చేస్తాడు. ఆయన రాహు ఉంటే రాశిలో లగ్నంలో విపరీతమైన అటెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ప్రతిదీ కూడా అందరూ ఆయన 3rd హౌస్ లో ఉన్నాం అనుకోండి, వాళ్ళ చెవులు పాము చెవుల్లా పనిచేస్తాయి, ఏ మూలన్నా వినిపిస్తుంది. సో ఆయన లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అంత అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. గురు భగవాన్ ఏంటంటే ఆయనంతా పరమాత్మ వైపే తీసుకెళ్తాడు కాబట్టి ఈ లౌకిక విషయాలపైన యావ తక్కువగా పెడతాడు. సో లాక్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఛాయ దీని మీద పడడం వల్ల, సింహరాశి మీద ఆచ్ఛాదన పడడం వల్ల కొంచెం లాక్ ఆఫ్ ఫోకస్ అటెన్షన్ ఉంటుంది. సో ప్రయత్నపూర్వకంగా వాళ్ళు తెచ్చిపెట్టుకోవాలి. కొంత మతిమరుపును కూడా ఇస్తాడు ఆయన సరిగ్గా లేకపోతే. సో అది కొంచెం వాళ్ళు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని డెవలప్ చేసుకోవాలి. యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తే, మంత్రజపం ఇలాంటివి చేస్తే అవి బాగా ఉంటాయి. ఓకే, వివాహానికి ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం చక్కగా ఉంది, ఇబ్బందులు ఏం లేవు, ట్రై చేసుకోవచ్చు చక్కగా. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాహు భగవానుడు 7th హౌస్ నుంచి కిందకు వస్తున్నాడు కదా, 6వ స్థానంలోకి. సో డిసెంబర్ నుంచి వివాహానికి అనేది కర్టన్ రైజర్ అవుతుంది. కానీ ఆయన అక్కడ ఉన్నా కూడా కుంభరాశి ఆయన స్వక్షేత్రమే కాబట్టి పెద్దగా ఇబ్బందులు అయితే పెట్టలేదు. అందులో లాభస్థానంలో కాబట్టి ఆయన బాగానే ఇబ్బందులు అయితే పెట్టలేదు. ఎటొచ్చి అష్టమ శని కొంచెం ఇబ్బందులు. ఇప్పుడు ఈ ఇయర్ నేను చెప్పాను కదా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, వీళ్ళందరికీ కాస్త రిలాక్సింగ్ పీరియడ్ అయితే ఉంది. రైట్. అయినప్పటికీ సంవత్సరం అంతా వీరు ఏ ఆరాధన చేసుకోవాలో ఒక్కసారి మీ ద్వారా పరిహారం పద్మిని. ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనీశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తుల్ని ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధ దక్షిణ
దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మభూమి అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు, ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకు యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామంలోంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా, అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా, ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే, మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం, ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డని లోకాలు ఉన్నాయి, తపోలోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడయ్యాలి, అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామి వారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో, వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కాదు, ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వమసి తత్వం మనం తెలుసుకోవాలి, అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామి వారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే, ఆత్మతత్వంగా చూసుకుంటే, మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలు ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.